హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వీడియో ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సత్యనారాయణ వ్రతంకి వెళ్ళామండి. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా సత్యనారాయణ వ్రతం చేసుకోలేకపోయిన వారికి కూడా సత్యనారాయణ వ్రతం చేసిన దగ్గరికి వెళ్తే కూడా చేసినంత పుణ్యఫలం అయితే వస్తుంది అని అంటారు కదా. సత్యనారాయణ వ్రతము కథలు కానీ అది వింటే కూడా చాలా మంచిది అని అంటారు కదా. సో మా ఫ్రెండ్ చూడండి, ఈ అమ్మాయి అనమాట సుభాష్ని. వీళ్ళ వ్రతానికి వెళ్ళామన్నమాట. మేమందరం కూడా ఫ్రెండ్స్ గ్యాంగ్ అండి. కొంచెం అటు ఇటుగా వస్తుంది, ఏమనుకోకండి. ఎందుకంటే అందరూ ఉన్నారు కదా, అంత ఇదిగా ఉండకపోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోని చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఆల్ అని పెట్టేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదే అండి. అలాగే మా ఫామ్ లో కూడా వెళ్ళాము. అక్కడ కూడా మేము ఎలా సరదాగా గడిపాము అనేది కూడా ఇవాళ వీడియోలో నేను చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి మన వీడియోస్ అన్నిటి కూడా చెక్అవుట్ చేసేయండి. రీసెంట్గా నేను సీతారాముల వారి కళ్యాణం కూడా పెట్టానండి. అది కూడా ఇంకా ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి. మన ఛానల్లో షాపింగ్, కుకింగ్, ట్రావెల్, టెంపుల్స్, ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్, షార్ట్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి. సో ఒకసారి మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే డెఫినెట్గా ఏ వీడియో అయినా మిస్ అయినట్లయితే డెఫినెట్గా మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేసి. అలాగే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని అయితే టిల్ ఎండింగ్ వరకు చూడండి. అందరం కూడా పూజకి వెళ్ళాలనేసి పిల్లలకి అయితే లంచ్ ఇచ్చేసి మేము ఫ్రెండ్స్ అందరం కూడా చక్కగా సత్యనారాయణ వ్రతం అయితే విన్నామండి. సత్యనారాయణ వ్రతం అంతా పూజ అంతా కూడా చూసుకున్నాము. అలాగే అంతా అయిపోయేంత వరకు కూడా ఉండి చక్కగా ప్రసాదం అయితే డెఫినెట్ గా తీసుకోవాలండి. సత్యనారాయణ వ్రతంకి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకొని అలాగే ఆ అమ్మాయికి కూడా తాంబూలం అది ఇచ్చేసి భోజనాలు కూడా మంచిగా పెట్టారు. అవి కూడా చక్కగా తినేసి ఇంకా అలాగే ఫ్రెండ్స్ అందరం సరదాగా గడిపాము.
వీకెండ్స్లో అట్లా మా ఫామ్కి అయితే వెళ్తాం అనమాట. ఇంకా అక్కడ సపోటాలు ఇప్పుడు బాగా సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి, ఇంకా ఎండలు అయితే బాగా వచ్చేస్తున్నాయి. ఇలాగే ఎండ అయితే ఇలాగే ఉండాలని కోరుకుంటానండి, ఎందుకంటే ఎక్కువ అయితే మాత్రం మనం తట్టుకోలేం కదా, కానీ మనం అయితే ఏం చేయలేము. బట్ ఇప్పుడున్న ఎండ అయితే ఓకే, బేరబుల్ గానే ఉంది, కొంచెం తట్టుకోగలం అనమాట. ఇంకా మేము పిల్లలు ఇద్దరం కూడా ఇట్లా సపోటా అయితే తింటున్నాము ముగ్గురము కూర్చొని. అలాగే ఇంకా ఈ సమ్మర్లో వాటర్ మిలన్స్, ఫ్రూట్స్, మంచిగా మజ్జిగ ఇలాంటివి తాగితే చాలా మంచిది. అలాగే సబ్జా వాటర్, అలాగే బటర్ మిల్క్ ఇవన్నీ కూడా తాగితే చాలా మంచిదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలు కళ్యాణం అప్పుడు ఇట్లా ఊర్లో ఇలా పెట్టారనమాట. ఇంకా పిల్లలందరూ కూడా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ మిలన్ తీసుకున్నాం. మొత్తానికి ఎక్కడి నుంచి తెస్తారు బాబు? కావలి నుంచి ట్రాన్స్పోర్ట్ మొత్తం. నేను ఏనా కాయ డిక్కీలో పెడదాం, తీసుకురా. లోత కింద వేయకుండా తీసుకురా. ఉండు, అన్న ఇస్తాడు చేతికి, 2 చేతితో పట్టుకో అట్లే. వెరీ గుడ్. చూసారు కదా, ఇంకా దారిలో ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా ఇట్లా వాటర్ మిలన్స్ తీసుకొని వచ్చాం అనమాట. ఈ వాటర్ మిలన్ చాలా బాగుంది. ఎప్పుడైనా వాటర్ మిలన్ తీసుకునేటప్పుడు ఇట్లా చెక్ చేసుకొని తీసుకొని వస్తే బెటర్ అండి, ఎందుకంటే మనం ఎప్పుడైతే చెక్ చేయించామో అప్పుడు డెఫినెట్ గా బాగుండదు అనమాట. మా పిల్లలు అయితే ఇంకా అక్కడే తిన్నారు ఆ పైన కట్ చేసిన పీస్. చూడండి, ఇంకా వీడియోలో రెడ్ గా రాలేదు, కానీ యాక్చువల్ గా బాగా రెడ్ గా మంచి టేస్టీగా అనిపించింది. వాటర్ మిలన్ అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా చెప్పండి? కానీ మా పిల్లలకైతే ఇష్టం, కానీ అందులో ఉన్న సీడ్స్ అన్ని ఏరుకొని తినాలి అంటారనమాట. ఎక్కడైతే సీడ్స్ ఉండవో ఆ పాటే ఎక్కువ ఇష్టపడతారు, సీడ్స్ ఉన్న తినడానికి అంత ఇష్టపడరు, సీడ్స్ వల్ల అంత ఎక్కువ తినలేకపోతారనమాట. బట్ నాకైతే ఈ వాటర్ మిలన్ జ్యూస్ కంటే ఇట్లా ఏదైనా ఫ్రూట్స్ లా తింటేనే బెటరు. మళ్ళీ వాటిని జ్యూస్ తీసుకొని మిక్సీలో పట్టి ఫిల్టర్ చేసి షుగర్, హనీ ఇవన్నీ యాడ్ చేయకుండా ఏ ఫ్రూట్నైనా వెజిటేబుల్నైనా ఉన్నదాన్ని ఉన్నట్టు తింటేనే హెల్దీ అనమాట. నా ఉద్దేశం అయితే అదే అనుకుంటానండి నేను. ఇట్లా చక్కగా ఉన్న ఫ్రూట్నే ఉన్నట్టు తింటే చాలా హెల్దీ అనమాట. దేవుడు మన కోసం ఇంత మంచి మంచి ఫ్రూట్స్ ని సమ్మర్ రాగానే వాటర్ మిలన్స్, మస్క్ మిలన్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఇంత మంచిగా సృష్టించారు కదా. సో ఇంకా మా పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. ఎవరైనా ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయాలంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు మహాదేవ్ ఎలా ఉంది నాన్న? చల్లగా ఉందా? ఇంకా అవునా? తిను.